హాయ్ ఎవ్రీవన్, ఈరోజు సెషన్లో మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఈ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ టాపిక్ అనేది చాలా ఈజీ టాపిక్, తక్కువ టైంలోనే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. వెయిటేజ్ వరకు బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో అయితే మాక్సిమం రావు, రేర్ కేసెస్ వస్తాయి, బట్ అప్లికేషన్స్ యూజ్ అవుతాయి, అందువల్ల క్లాస్ వినాలి. అదేవిధంగా ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో, రైల్వే ఎగ్జామ్స్లో, మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎప్పుడు క్వశ్చన్స్ వస్తాయి, చాలా ఈజీగా ఆప్షన్స్ యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు. కాన్సెప్ట్ కూడా తక్కువ కాన్సెప్ట్, ఓకేనా? సో అయితే టాపిక్లోకి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. సో ఫస్ట్ ఎల్సిఎం అంటే ఏంటి, హెచ్సిఎఫ్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఎల్సిఎం, ఓకేనా? ఎల్సిఎం. సో ఎల్సిఎం అంటే ఏంటి అనేది ఫస్ట్ చూద్దాం, ఓకేనా? సో ఆ తర్వాత నెక్స్ట్ హెచ్సిఎఫ్ చూద్దాం. ఫస్ట్ ఎల్సిఎం, ఇందులో ఎం అంటే ఏంటి అని అంటే మల్టిపుల్, ఓకేనా? ఎం అంటే ఏంటి? మల్టిపుల్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 అనే ఒక నెంబర్ తీసుకున్నాం అనుకోండి. 2 అనే ఒక నెంబర్ తీసుకుంటే, సో 2 అనే ఒక నెంబర్ తీసుకుంటే 2కి మల్టిపుల్స్ ఏంటి అని అంటే, మల్టిపుల్ అంటే ఏంటంటే 2 అని ఒక నెంబర్ని ఒక నేచురల్ నెంబర్తో మల్టిప్లై చేస్తే వచ్చే నెంబర్లన్నీ ఏమవుతాయి అంటే 2 యొక్క మల్టిపుల్స్ అవుతాయి, ఓకేనా? 2 యొక్క మల్టిపుల్ అంటే ఏంటి? 2 మల్టిపుల్స్ అంటే ఏంటి? సో 2ని ఏ నేచురల్ నెంబర్తో, 1తో కానీ 2తో కానీ 3తో కానీ ఏ నేచురల్ నెంబర్తో మల్టిప్లై చేసినా వచ్చే నెంబర్లన్నీ ఏమవుతాయి అంటే 2 యొక్క మల్టిపుల్స్ అవుతాయి. అంటే ఎలా అంటే, సో 2 తర్వాత నెక్స్ట్ ఏం రాసుకోవచ్చు? 4 రాసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ 6, 8, 10, 12, 14, 16, 18, 20, సో 22, 24 ఇలా మనం 2కి ఎన్ని మల్టిపుల్స్ రాసుకోగలం అంటే ఇన్ఫినిటీ మల్టిపుల్స్ రాసుకోగలం, ఓకేనా? సో అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకున్నాం. 3 యొక్క మల్టిపుల్స్ ఏంటి అని అంటే 3ని ఒక నేచురల్ నెంబర్తో మల్టిప్లై చేస్తే వచ్చేవన్నీ 3 మల్టిపుల్స్. అంటే 3 టేబుల్లో ఉండేవన్నీ 3 మల్టిపుల్సే. సో ఏ వస్తాయి చెప్పండి? 3. తర్వాత నెక్స్ట్ 6, 9, 12, 15, నెక్స్ట్ 18, 21, 24, నెక్స్ట్ 27 అలా ఎన్ని రాసుకోగలం అంటే ఇన్ఫినిటీ రాసుకోగలం. సో ఇది ఇక్కడ మనకి ఏంటి? మల్టిపుల్ చెప్పాం. మల్టిపుల్ అంటే ఏంటంటే ఏదైనా ఒక నెంబర్ని సో నేచురల్ నెంబర్తో మల్టిప్లై చేసి వచ్చేవన్నీ మల్టిపుల్సే. అంటే 2 టేబుల్లో ఉండేవన్నీ 2 మల్టిపుల్స్, 3 టేబుల్లో ఉండేవన్నీ 3 మల్టిపుల్స్, 4 టేబుల్లో ఉండేవన్నీ 4 మల్టిపుల్స్ అలా. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. సి అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఎం అంటే మల్టిపుల్, సి అంటే కామన్, ఓకేనా? సి అంటే ఏంటి? కామన్. సో సి అంటే కామన్. మరి కామన్ అంటే ఏంటి అంటే కామన్ మల్టిపుల్. సిఎం అంటే ఏంటంటే కామన్ మల్టిపుల్. కామన్ మల్టిపుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 2కి 3కి కామన్ మల్టిపుల్స్, 2కి 3కి కామన్ మల్టిపుల్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే చూడండి, 2కి 3కి కామన్ మల్టిపుల్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే 6 ఒకటి, తర్వాత 12 ఒకటి, తర్వాత 12 ఒకటి, నెక్స్ట్ 18 ఒకటి, 24 ఒకటి, అలా 2కి 3కి మనం ఎన్ని కామన్ మల్టిపుల్స్ రాయగలం అని అంటే ఇన్ఫినిటీ రాయగలం. ఎన్ని కామన్ మల్టిపుల్స్ రాయగలం? ఇన్ఫినిటీ రాయగలం. అది 2కి 3కే కాదు, ఎన్ని నెంబర్స్ తీసుకున్న, 3 నెంబర్స్ తీసుకున్న, 4 నెంబర్స్ తీసుకున్న, 5 నెంబర్స్ తీసుకున్న, ఏ నెంబర్కైనా మనం ఎన్ని కామన్ మల్టిపుల్స్ ఉంటాయంటే ఇన్ఫినిటీ ఉంటాయి, ఓకేనా? ఏ 2 నెంబర్స్ కానీ, ఏ 3 నెంబర్స్, ఏ 4 నెంబర్స్, ఎన్ని నెంబర్స్ తీసుకున్నా కానీ వాటికి కామన్ మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయంటే ఇన్ఫినిటీ ఉంటాయి. అందులో మనకి ఏం కావాలి? ఎల్ అంటే ఏంటి? లీస్ట్. ఏం కావాలి? లీస్ట్ కావాలి. ఇందులో లీస్ట్ ఏంటి అని అంటే 6. సో లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే అందరికీ అర్థమైంది అనుకున్నాను, ఓకేనా? లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే అది కామన్ మల్టిపుల్ అయి ఉండాలి, పైగా సో కామన్ మల్టిపుల్ అయి ఉండాలి, పైగా అందులో లీస్ట్ వాల్యూ అయి ఉండాలి. సో దాన్ని మనం లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటాం, ఓకేనా? 2కి 3కి ఎల్సిఎం ఎంత అంటే 6. ఫర్ ఎగ్జాంపుల్ 4 యాడ్ చేసాం అనుకోండి, ఇందులో 4 యాడ్ చేసాం అనుకోండి, 4 యొక్క మల్టిపుల్స్ చెప్పండి. 4 యొక్క మల్టిపుల్స్ ఏంటంటే 4, సో 8, 12, సో 16, 20, 24, ఓకేనా? 28, 32 ఇలా మనం ఇన్ఫినిటీ రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ మూడింటికి కామన్ మల్టిపుల్స్ ఏంటి అని అంటే, చూడండి ఒకసారి, 6 ఇందులో లేదు, 12 చూడండి ఈ రెండిట్లోని ఉంది, పైగా ఇందులో కూడా 12 ఉంది, అంటే ఈ మూడింటికి 12 సరిపోయింది. తర్వాత ఇక్కడ 24 ఉంది, ఇక్కడ 24, ఇక్కడ 24 ఉంది, అంటే ఈ మూడిట్లో 24 కూడా ఉంది. అంటే అలా మనం ఎన్ని రాసుకోవచ్చు అంటే ఇన్ఫినిటీ రాసుకోవచ్చు. కానీ అందులో మనకి ఏమై ఉండాలి? లీస్ట్ అయి ఉండాలి. కాబట్టి 2కి 3కి 4కి ఎల్సిఎం ఎంత అని అంటే సో 12, లీస్ట్ కామన్ మల్టిపుల్ ఎంత అవుతుంది అంటే 12 అవుతుంది. అది మీనింగ్. ఎప్పుడైనా ఎక్కడైనా లీస్ట్ కామన్ మల్టిపుల్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం అంటే ఫస్ట్ రెండింటికి కామన్ మల్టిపుల్ అయి ఉండాలి, 2 అయితే 2, 3 అయితే 3, అందులో లీస్ట్ వాల్యూ అయి ఉండాలి, ఓకేనా? సో ఇది లీస్ట్ కామన్ మల్టిపుల్. అయితే మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ విధంగా చెయ్యు, అసలు మీనింగ్ ఏంటన్నది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు అలా చూపించాను. తర్వాత హెచ్సిఎఫ్ అంటే ఏంటి మీనింగ్, ఓకేనా? హెచ్సిఎఫ్ అంటే ఏంటి అన్నది కూడా ఒకసారి చూద్దాం. హెచ్సిఎఫ్, ఇందులో ఎఫ్ అంటే ఏంటి అని అంటే ఫ్యాక్టర్. సో ఎఫ్ అంటే ఏంటి? ఫ్యాక్టర్. ఎఫ్ అంటే ఫ్యాక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం 4 అనే ఒక నెంబర్ తీసుకుందాం, ఓకేనా? 4 అనే ఒక నెంబర్ తీసుకుందాం. 4కి ఫ్యాక్టర్ అంటే ఏంటంటే
4ని ఏ నెంబర్స్ అయితే ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తాయో 4ని ఏ నెంబర్స్ అయితే ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తాయో ఆ నెంబర్స్ అన్ని 4 యొక్క ఏమవుతాయి ఫ్యాక్టర్స్ అవుతాయి. ఓకేనా? సో ఎగ్జాక్ట్గా 4ని డివైడ్ చేసి ఏ నెంబర్ అయినా కానీ 4 యొక్క ఫ్యాక్టర్ అవుతుంది. సో చెప్పండి, ఫస్ట్ ఏమవుతుంది? 1 డివైడ్ చేస్తుంది కదా, తర్వాత 2 డివైడ్ చేస్తుంది, 3 డివైడ్ చేయదు, 4 డివైడ్ చేస్తుంది. ఇంకా అంతకు మించి పెద్ద నెంబర్లు అయితే డివైడ్ చేయవు. ఖచ్చితంగా ఏంటి అని అంటే హెచ్సిఎఫ్ తీసుకునేటప్పుడు హెచ్సిఎఫ్ అంటే ఫ్యాక్టర్ తీసుకునేటప్పుడు ఆ నెంబర్ అయినా మాక్సిమం ఫ్యాక్టర్ ఉంటుంది, లేదా అంతకంటే తక్కువే. ఎల్సిఎం తీసుకునేటప్పుడు మల్టిపుల్ తీసుకునేటప్పుడు లీస్ట్ వాల్యూ అంటే మల్టిపుల్ అదైనా కావచ్చు, అంతకంటే పెద్దదే వస్తుంది తప్ప అంతకంటే చిన్నది రాదు. ఏ వాల్యూ అయితే తీసుకుంటామో ఆ వాల్యూ కంటే మల్టిపుల్ అది కానీ అంతకంటే పెద్దది వస్తుంది. అలాగే ఫ్యాక్టర్ తీసుకుంటే అది కానీ అంతకంటే చిన్నది మాత్రమే వస్తుంది. ఓకేనా? సో అయితే ఇక్కడ 1 2 4 నెక్స్ట్ ఇంకొక నెంబర్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 12 తీసుకుంటాను. ఓకేనా? 12 తీసుకున్నాం అనుకోండి. సో 12 తీసుకుంటే దీనికి సంబంధించిన ఫ్యాక్టర్స్ ఏమవుతాయి అంటే 1 అవుతుంది, 2 కూడా అవుతుంది, 3 అవుతుంది, 4 అవుతుంది, నెక్స్ట్ 6 అవుతుంది, 12 అవుతుంది. ఇవన్నీ ఏంటంటే 12కి ఫ్యాక్టర్స్. 12ని ఏ నెంబర్స్ అయితే ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తాయో అవి 12కి ఫ్యాక్టర్స్. అయితే ఇందులో మనం చూడండి, సో ఇక్కడ సి అంటే ఏంటంటే కామన్. సి అంటే ఏంటి? కామన్ ఫ్యాక్టర్స్. ముందు కామన్ ఫ్యాక్టర్స్ చూడండి. 1 కామన్ గానే ఉంది, తర్వాత 2 కూడా కామన్ గానే ఉంది, నెక్స్ట్ 4 కూడా కామన్ గానే ఉంది. కామన్ ఫ్యాక్టర్ దట్ ఇక్కడ హెచ్ అంటే ఏంటి? హైయెస్ట్. ఓకేనా? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే 3 కామన్ గా ఉన్నాయి, అందులో హైయెస్ట్ ఏది? 4. కాబట్టి దీన్నే మనం ఏమంటామంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. రెండిట్లోని కామన్ ఫ్యాక్టర్ అయి ఉండాలి, అది మరియు హైయెస్ట్ అయి ఉండాలి. దీన్ని మనం హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటాం. అక్కడ లీస్ట్ కామన్ మల్టిపుల్ అది. ఓకేనా? సో అందరికీ కాన్సెప్ట్ అర్థమైంది అనుకున్నాను. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్న జీసీఎఫ్. ఓకేనా? సో గ్రేటెస్ట్, సారీ జీసీఎఫ్ కాదు, జీసీడీ అంటారు. జీసీడీ అంటే గ్రేటెస్ట్. హైయెస్ట్ అన్నా గ్రేటెస్ట్ అన్న రెండు ఒకటే. ఓకేనా? హైయెస్ట్ అన్నా గ్రేటెస్ట్ అన్న రెండు ఒకటే. సో ఆ తర్వాత గ్రేటెస్ట్, సో కామన్. సి అంటే రెండిట్లోని కామనే. ఆ తర్వాత డి అంటే గ్రేటెస్ట్ కామన్ డివిజర్. ఓకేనా? గ్రేటెస్ట్ కామన్ డివిజర్ అన్న ఫ్యాక్టర్ అన్న రెండు ఒకటే. సో గ్రేటెస్ట్ కామన్ డివిజర్ అన్న హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్న రెండు ఒకటే. మళ్ళీ ఇదే కొత్త పదం అనుకోవద్దు, హెచ్సిఎఫ్ ఆర్ జీసీడీ. సో రెండిట్లో ఏదైనా అనొచ్చు మనకి. సో దిస్ ఈజ్ అబౌట్ హెచ్సిఎఫ్ అంటే మీనింగ్ ఇది, ఎల్సిఎం అంటే మీనింగ్ అది. అయితే ఇప్పుడు హెచ్సిఎఫ్ని ఎల్సిఎంని క్యాలిక్యులేట్ చేయడానికి మనకు ఉండే మెథడ్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ మెథడ్ ఏంటి అని అంటే, సో ఫస్ట్ మెథడ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో ఫస్ట్ మెథడ్ ఏంటి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఫస్ట్ మెథడ్. ఆ తర్వాత సెకండ్ మెథడ్, ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయొచ్చు, అదే విధంగా హెచ్సిఎఫ్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఆ తర్వాత సెకండ్ మెథడ్ ఏంటంటే షార్ట్ డివిజన్ మెథడ్. ఈ మెథడ్ ని మనం టేబులేషన్ మెథడ్ అని కూడా అంటాం. అంటే మనం జనరల్ గా ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయడానికి వాడుతాం కదా, ఇలా టేబుల్ వేసి, దాన్ని మనం ఏమంటాం అంటే షార్ట్ డివిజన్ మెథడా టేబులేషన్ మెథడ్ అంటాం. ఈ మెథడ్ యూజ్ చేసి కూడా మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా? అదే విధంగా ఇంకొక మెథడ్ ఏంటి అని అంటే లాంగ్ డివిజన్ మెథడ్. ఓకేనా? లాంగ్ డివిజన్ మెథడ్ యూజ్ చేసి హెచ్సిఎఫ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఈ మెథడ్ వాడుతాం. ఎందుకంటే కొన్నిసార్లు మనకి నెంబర్లు చూడగానే ఫ్యాక్టర్ స్ట్రైక్ అవ్వవు, అప్పుడు మాత్రం లాంగ్ డివిజన్ మెథడ్ వాడాల్సి వస్తుంది. లాంగ్ డివిజన్ మెథడ్ కాకుండా షార్ట్ డివిజన్ మెథడ్ తోటి కూడా హెచ్సిఎఫ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. కానీ షార్ట్ డివిజన్ మెథడ్ తో కొన్నిసార్లు నెంబర్లు పెద్దవైనప్పుడు మనకి తొందరగా కనిపించవు, అలాంటప్పుడు మనం లాంగ్ డివిజన్ మెథడ్ వాడాల్సి వస్తుంది. ఓకేనా? ఈ మెథడ్ ఏంటంటే హెచ్సిఎఫ్ క్యాలిక్యులేట్ చేయడానికి వాడుతాం. ఓకేనా? ముందు ఈ మెథడ్ డిస్కస్ చేద్దాం. మెథడ్ డిస్కస్ చేసిన తర్వాత నేను ఫర్దర్ గా ఇంకా ఏంటంటే ఫ్రాక్షన్స్ కి ఎల్సిఎం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, హెచ్సిఎఫ్ ఎలా, వాటి మధ్య రిలేషన్ ఏంటి, అప్లికేషన్స్ ఏంటి, అవన్నీ చూద్దాం. ఫస్ట్ అయితే 1 by 1 ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ పెట్టండి అందరూ. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి? అని అంటే
ఎక్స్ప్రెసింగ్ అ నెంబర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఈజ్ కాల్డ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఒక నెంబర్ని ప్రైమ్ నెంబర్స్లో ఎక్స్ప్రెస్ చేసి రాయడాన్ని మనం ఏమంటాం అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటాం, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం. ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ని మనం ఎక్కడ చూసామనంటే ఆల్రెడీ నెంబర్ సిస్టమ్ క్లాస్లో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని అన్నది క్యాలిక్యులేట్ చేయడానికి ఆల్రెడీ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఆల్రెడీ మనం చూసాం. ఓకేనా? సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మీకు ఒక క్వశ్చన్లో 36కి 48కి ఎల్సిఎం ఎంత, ఓకేనా? అదే విధంగా హెచ్సిఎఫ్ ఎంత, ఎందుకంటే ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయొచ్చు అని చెప్పాను, అదే విధంగా హెచ్సిఎఫ్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు అని చెప్పాను. సో అయితే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేస్తామన్నా చూడండి. ఫస్ట్ 36ని ప్రైమ్ నెంబర్స్లో ఎక్స్ప్రెస్ చేద్దాం. సో 36ని ఏమని రాయొచ్చు అంటే 6 స్క్వేర్ అని రాయొచ్చు. మళ్ళీ ఈ 6 స్క్వేర్ని ఏమని రాయొచ్చు అంటే 2 × 3 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. అంటే ఫైనల్గా 2^2 × 3^2. ఓకేనా? 2, 3 అనేవి ప్రైమ్ నెంబర్స్. ఇంతకు మించి మనం తగ్గించగలం అంటే తగ్గించలేం. ఓకేనా? ఆ తర్వాత 48ని కూడా రాద్దాం. 48ని నేను ఎలా రాస్తానంటే 16 × 3. 48ని ఏమని రాద్దాం 16 × 3. 16ని మళ్ళీ ఎలా రాయొచ్చు అంటే 2^4. 16 అంటే ఏంటి 4 స్క్వేర్ కదా, మళ్ళీ 4 స్క్వేర్ని 2 స్క్వేర్ అని రాయొచ్చు. 2^4 × 3^1. ఓకేనా? × 3^1. సో ఇక్కడ 2^4, 2 అనేది ప్రైమ్ నెంబరే, 3 అనేది కూడా ప్రైమ్ నెంబరే. సో ఆల్రెడీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అయిపోయింది. ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మనం ఫ్యాక్టర్స్ క్యాలిక్యులేట్ చేసే దగ్గర వాడాం. ఎలా? పవర్లో ఎంత అయితే వచ్చిందో దానికి 1 యాడ్ చేసి మల్టిప్లై చేసేవాళ్ళం ఫ్యాక్టర్స్ అడిగితే. కానీ ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయడం, హెచ్సిఎఫ్ క్యాలిక్యులేట్ చేయడం. ఫస్ట్ ఎల్సిఎం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చూడండి. ఎప్పుడు ఎల్సిఎం అడిగినా కానీ ఏం చేయాలనంటే రెండిట్లోని కామన్గా ఉండాలి మరియు హైయెస్ట్ వాల్యూ అయి ఉండాలి. కామన్ అండ్ హైయెస్ట్. ఎందుకంటే ఇక్కడ 2^2, ఇక్కడ 2^4 ఈ రెండిట్లో కామన్ గా ఉండాలి మరియు ఏమై ఉండాలి? హైయెస్ట్ అయి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ 2^4 అదే 2^2 4, ఇక్కడ 2^4 16. ఈ 4కి 16కి కామన్ మల్టిపుల్ ఏమవుతుందంటే 16 అవుతుంది. అందుకని మనం హైయెస్ట్ నెంబర్ తీసుకోవాలి. హైయెస్ట్ నెంబర్ ఎంత అంటే 2^4, అలాగే ఇంటూ ఇక్కడ 3^2 ఉంది, ఇక్కడ 3^1 ఉంది. ఓకేనా? ఇక్కడ 3^2 ఉంది, ఇక్కడ 3^1 ఉంది. ఈ రెండిట్లో హైయెస్ట్ ఏంటి అని అంటే సో 3^2. సో 2^4 అంటే 16, అలాగే 3^2 అంటే 9. 16 9s are 144. ఎల్సిఎం ఎంత అవుతుందంటే 144 అవుతుంది. ఇంకా మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే హెచ్సిఎఫ్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. సో హెచ్సిఎఫ్ కావాలంటే ఏం చేయాలంటే రెండిట్లో లీస్ట్, కామన్ అండ్ లీస్ట్. కామన్ గా ఉంది లీస్ట్ ఎంత చూడండి. సో 2^2. అలాగే ఇక్కడ 3^2 3^1 కామన్ అండ్ లీస్ట్ ఎంత చెప్పండి 3^1. 2 స్క్వేర్ అంటే ఎంత అంటే 4 × 3^1 అంటే 3. 4 3s are ఎంత 12. ఓకేనా? సో అందరికి అర్థమైంది అనుకున్నాను. అయితే మనం జనరల్గా ఎల్సిఎం కానీ హెచ్సిఎఫ్ క్యాలిక్యులేట్ చేయడానికి సో ఈ మెథడ్ వాడడం. అయినా ఎందుకు నేను డిస్కస్ చేస్తున్నానంటే ఎగ్జామ్లో మీకు క్వశ్చన్స్ డైరెక్ట్గా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి మీకు క్వశ్చన్స్ ఇస్తారు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి మీకు క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మళ్ళీ వాటిని మీరు నెంబర్లో కన్వర్ట్ చేయకూడదు, డైరెక్ట్గా ఎలా సాల్వ్ చేయాలి ఎలా అన్నది సో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మీకు ఇలా ఇచ్చారు ఏమని, సో 2^3 × సో 3^4 × 5^1 సో 2 × 3^2 × 5^2. ఓకేనా? ఈ రెండిటికి ఎల్సిఎం ఎంత హెచ్సిఎఫ్ ఎంత అని అడిగితే ఫస్ట్ ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయమంటే ఏం చెప్పాను, రెండిట్లో కామన్ గా ఉండాలి మరియు లీస్టా హైయెస్ట్ ఎంత హైయెస్ట్ 2^3 × సో 3^4 ఇక్కడ 3^2 కామన్ గా ఉండాలి. లీస్టా హైయెస్ట్ ఎంత 3^4. అలాగే ఇక్కడ 5^1 5^2 కామన్ గా ఉండాలి, హైయెస్ట్ ఉండాలి ఎంత అంటే 5^2. 2^3 అంటే 8. సో 3^4 అంటే ఎంత 81. 3^4 అంటే 3 స్క్వేర్ 9 3 స్క్వేర్ 9 9 9s are 81. 5 స్క్వేర్ అంటే ఎంత అంటే 25. ఓకేనా? సో దీని నుంచి 8 25 టైమ్స్ 81 × ఇదే, ఎందుకంటే 25 × ఈవెన్ నెంబర్ చేస్తేనే మన క్యాలిక్యులేషన్ తొందరగా అయిపోద్ది. ఎంత అనంటే 200. సో 2 × 81 అంటే ఎంత అంటే 162 16,200. ఓకేనా? క్లియర్? ఒకవేళ హెచ్సిఎఫ్ అడిగితే హెచ్సిఎఫ్ అయితే ఎలా చేయాలి, కామన్ అండ్ లీస్ట్. 2^3 2^2లో లీస్ట్ ఎంత 2^2. 3^4 3^2లో లీస్ట్ ఎంత 3^2. ఆ తర్వాత 5^1. 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9 × 5. 5 4s are 20 20 × 9 అంటే ఎంత 180.
ఓకేనా. అయితే ఆప్షన్ అడిగేటప్పుడు కూడా మీరు క్యాలిక్యులేషన్ పార్ట్ ఉండదు, ఆప్షన్ కూడా ఈ విధంగానే ఎక్స్ప్రెస్ చేస్తారు, ఈ విధంగా మాత్రమే ఆప్షన్ ఎక్స్ప్రెస్ చేస్తారు. ఓకేనా, అలా మీరు క్యాలిక్యులేట్ చేస్తారు. ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి, ఇంకా కొంచెం లెవెల్ పెంచి ఇందులోనే ఎలా అడిగారు అనుకుందాం. ఎలా అంటే సో 2 power 1 ఇంటూ సో 3 power 4 ఇంటూ సో 5 power 2, సో అలాగే 2 power 3 ఇంటూ సో 3 power 3 ఇంటూ 7 power 1. ఎల్సిఎం ఎంత, హెచ్సిఎఫ్ ఎంత చూడండి ఒకసారి. ఫస్ట్ ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేద్దాం. ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏం చేయాలి మీరు, ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కామన్ అండ్ హైయెస్ట్, ఈ రెండిట్లో కామన్ హైయెస్ట్ ఎంత 2 power 3. ఆ తర్వాత 3 power 4 3 power 3 కామన్ అండ్ హైయెస్ట్ ఎంత అంటే 3 power 4 ఇంటూ ఇక్కడ చూడండి 5 power 2 ఉంది, ఇందులో మీరు 5 power లేదనుకోవచ్చు. యాక్చువల్గా ఇక్కడ 5 power 0 ఉన్నట్టే కదా, 5 power 0 అంటే ఎంత 1 కదా, 5 power 0 అంటే ఎంత 1 కదా, కాబట్టి ఇక్కడ 5 power 0 ఉన్నట్టే. 5 power 0కి 5 power 2కి హైయెస్ట్ ఎంత 5 power 2. ఆ తర్వాత ఇక్కడ 7 power 1 ఉంది, ఇక్కడ ఏమీ లేదనుకోవద్దు, 7 power 0 ఉన్నట్టే అంటే 7 power 1. ఇదే మన ఆన్సర్ అవుతుంది. అదే హెచ్సిఎఫ్ అడిగారు అనుకోండి, హెచ్సిఎఫ్ అడిగితే ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారనంటే ఈ రెండిట్లో కామన్ అండ్ లీస్ట్, సో 2 power 1 తర్వాత 3 power 4 3 power 3లో లీస్ట్ ఎంత సో 3 power 3, 5 power 2 ఇక్కడ ఉంది కానీ అక్కడ లేదు కదా వదిలేయచ్చు, 7 power 1 అక్కడ ఉంది ఇక్కడ లేదు కదా వదిలేయచ్చు. ఓకేనా, క్లియర్. సో అందరికి అర్థమైంది అనుకున్నాను. కొన్నిసార్లు 3 ఇస్తారు, ఓకేనా, కొన్నిసార్లు ఇక్కడ ఒక పార్ట్ 3 ఇస్తారు, 4 ఇస్తారు, ఏది ఇచ్చినా కానీ మీ దగ్గర ఆప్షన్స్ ఉంటాయి, చాలా తొందరగా సాల్వ్ చేయొచ్చు. అదే విధంగా చూడండి ఒకసారి, సో ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఏ విధంగా అడిగారంటే ఒకసారి ఒక షిఫ్ట్లో ముందు రోజు షిఫ్ట్లో ఈ విధంగా అడిగారు. ఏమన్నారంటే సో 2 power 10 2 power 11 సో 2 power 12 సో 2 power 13 దీనికి సంబంధించి హెచ్సిఎఫ్ ఎంత అని ఒక షిఫ్ట్లో అడిగారు. చెప్పండి, హెచ్సిఎఫ్ కాదు ఎల్సిఎం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయండి, తర్వాత హెచ్సిఎఫ్. ఫస్ట్ ఎల్సిఎం ఒకటి ఒక షిఫ్ట్లో అడిగారు. హెచ్సిఎఫ్ కూడా సేమ్ మోడలే, కాకపోతే ఏం చేశారంటే జస్ట్ నెంబర్లో పవర్లు మార్చారు అంతే. ఫస్ట్ ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాలంటే కామన్ అండ్ హైయెస్ట్, ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాలంటే ఏంటి కామన్ అండ్ హైయెస్ట్. కామన్ గా అన్ని 2 powerలోనే ఉన్నాయి, అందులో హైయెస్ట్ వాల్యూ ఏది 2 power 13. మరి హెచ్సిఎఫ్ ఎంత అంటే కామన్ అండ్ లీస్ట్, లీస్ట్ ఎంత చెప్పండి సో 2 power 10. ఓకేనా. సో అదే విధంగా సో ఈ క్వశ్చన్ చూడండి, సో ఇక్కడ 2 power సో -20 2 power -21 సో 2 power -23 సో 2 power -24. సో దీనికి సంబంధించి ఎల్సిఎం ఎంత, హెచ్సిఎఫ్ ఎంత, సో దీనికి సంబంధించి సో ఎల్సిఎం ఎంత, హెచ్సిఎఫ్ ఎంత. సో ఈ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేస్తాం చూడండి ఒకసారి. ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలి, ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాలంటే కామన్ అండ్ హైయెస్ట్. ఇక్కడ కామన్ అండ్ హైయెస్ట్ అనగానే ఏం చేయాలంటే ఈ పవర్లో డినామినేటర్ బేస్లో అన్ని ఈక్వల్గా ఉన్నాయి, పవర్లో ఏది తక్కువ ఉంటే అది హైయెస్ట్ కదా, ఎందుకంటే మైనస్ కాబట్టి ఎల్సిఎం ఏమవుతుందంటే 2 power -20 అవుతుంది. అలాగే హెచ్సిఎఫ్ ఏమవుతుందంటే 2 power -24 అవుతుంది. ఓకేనా, హెచ్సిఎఫ్ అంటే కామన్ అండ్ సో ఇక్కడ లీస్ట్ వాల్యూ ఏదంటే ఇది, ఎల్సిఎం అంటే కామన్ అండ్ హైయెస్ట్ వాల్యూ. ఓకేనా, క్లియర్. సో అందరికి అర్థమైంది అనుకున్నాను. ఇంకా దీన్నే ఇంకా మార్క్స్ ఏ విధంగా ఇవ్వచ్చు చూడండి ఒకసారి. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 0.1 0.2 01 0.001. ఓకేనా, ఇలా మీకు క్వశ్చన్ ఇచ్చారు అనుకుందాం. వాటి యొక్క ఎల్సిఎం ఎంత అని అడగగానే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 0.1ని 10 power -1 అని రాయలేమా. 0.1 అంటే పైన 10 కింద 10తో మల్టిప్లై చేస్తే 1/10 అంటే 10 పైకి వెళ్తే 10 power -1. ఆ తర్వాత దీన్ని ఏమని రాయొచ్చు చెప్పండి 10 power -2, ఎందుకంటే కింద పైన 100తో మల్టిప్లై చేస్తే 1/100 10 power -2. ఇక్కడ ఎంత అంటే 10 power -3. ఇప్పుడు చెప్పండి ఎల్సిఎం ఎంత అంటే సో ఎల్సిఎం వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే సో కామన్ అండ్ హైయెస్ట్. ఇక్కడ పవర్ లో ఏది తక్కువ ఉంటే అదే కదా హైయెస్ట్ 10 power -1. అది హెచ్సిఎఫ్ అడిగారు అనుకోండి కామన్ అండ్ లీస్ట్ అదెంత అంటే 10 power -3 అంటే 0.001. సో అందరికి అర్థమైంది అనుకున్నాను. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో దీని మీద ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దాం. ఓకేనా, సో అందాక బేసిక్ ఏంటి అనేది మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా, క్లియర్. సో నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ తర్వాత నెక్స్ట్ సార్ట్ డివిజన్ మెథడ్, దాన్ని మనం టేబులేషన్ మెథడ్ అని కూడా అంటాం. ఓకేనా, సార్ట్ డివిజన్ మెథడ్. సో సార్ట్ డివిజన్ మెథడ్ చూద్దాం ఒకసారి.
షార్ట్ డివిజన్ మెథడ్, దాన్ని మనం టేబులేషన్ మెథడ్ అని కూడా అంటాం, షార్ట్ డివిజన్ మెథడ్. ఈ షార్ట్ డివిజన్ మెథడ్ యూజ్ చేసి మనం ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయొచ్చు, అదేవిధంగా హెచ్సిఎఫ్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే ఎలా అన్నది ఒకసారి చూడండి. సో ఇప్పుడు మీకు క్వశ్చన్లో వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 24, 36, 48. ఓకేనా? ఈ నెంబర్ల యొక్క ఎల్సిఎం ఎంత అని అడిగాము. ఈ నెంబర్ల యొక్క ఎల్సిఎం ఎంత అని అడిగినప్పుడు జనరల్గా మనం మెథడ్ ఏంటి అని అంటే టేబులేషన్ మెథడ్లో మనం ఏం చేస్తామంటే ముందు ఈ 3 నెంబర్లు దేంతో పోతున్నాయా అన్నది ఒకసారి చూసుకుంటాం. ఓకేనా? దేంతో పోతున్నాయి అంటే నాకైతే తొందరగా స్ట్రైక్ అవుతుంది, 12 అని స్ట్రైక్ అవుతుంది. ఒకవేళ మీకు సడన్గా 12 అని స్ట్రైక్ అవ్వట్లేదు, 4 అనే స్ట్రైక్ అవుతుంది. పోనీ 4 స్ట్రైక్ అయితే 4 తీసుకోండి. 4తో 4 6 24, 4 9 36, తర్వాత 4తో 4 12. ఆ తర్వాత ఈ 3 నెంబర్లు దేంతైనా పోతున్నాయా? మళ్ళీ 3తో పోతున్నాయి. ఓకేనా? ఆ తర్వాత 3తో 3 ఎన్ని టైమ్స్ అని అంటే 2 టైమ్స్, 3 3 9, ఆ తర్వాత ఇక్కడ 3 4 12. ఆ తర్వాత చూడండి ఇక్కడ ఈ 3 నెంబర్లు ఏదైనా నెంబర్తో క్యాన్సిల్ అవుతున్నాయా? అవ్వట్లేదు. అప్పుడు ఏం చేయాలంటే ఏ 2 నెంబర్లు అయినా క్యాన్సిల్ అవుతున్నాయా? 2 4 అవుతున్నాయి కదా. మరి 2 4 అవుతున్నాయి కాబట్టి ఎంతో అంటే 2తో. 1 3 అలాగే 2. ఇప్పుడు ఇందులో ఏ 2 నెంబర్లు అయినా క్యాన్సిల్ అవుతున్నాయా? అవ్వట్లేదు. కాబట్టి డైరెక్ట్గా మనకి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలంటే వీటన్నిటి యొక్క ప్రొడక్ట్ ఎలా అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ ఇంకా 1 రాయక్కర్లేదు, 3 ఇంటూ 2. ఓకేనా? ఎంత అంటే 3 2 6, 3 2 6, 6 6 36, 4 ఇంటూ 36, 36కి డబల్ 72, 72కి డబల్ ఎంత 144. అదేవిధంగా హెచ్సిఎఫ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఈ మెథడ్ యూజ్ చేసి? చాలా మంది ఈ మెథడ్ యూజ్ చేసి ఎల్సిఎంఏ క్యాలిక్యులేట్ చేస్తామని అనుకుంటారు, కానీ ఆ మెథడ్ యూజ్ చేసి హెచ్సిఎఫ్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎలా అని అంటే ఒకసారి చూడండి, హెచ్సిఎఫ్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామనంటే ఈ మెథడ్ యూజ్ చేసి ఇప్పుడు చూడండి, ఈ 4 అనేది ఈ 3ంటికి ఫ్యాక్టరే కదా, ఈ 3 అనేది కూడా ఈ 3ంటికి ఫ్యాక్టరే, కానీ ఈ 2 అనేది 3ంటికి ఫ్యాక్టర్ కాదు. ఎందుకంటే ఇక్కడతో ఆగిపోయింది, ఇంకా ఏ 3ంటికి కామన్ ఫ్యాక్టర్స్ లేవు. కానీ ఇక్కడ మాత్రం 4 అనేది 3 అనేది ఆ 3ంటికి ఫ్యాక్టరే. కాబట్టి డైరెక్ట్గా 4 ఇంటూ 3 ఆన్సర్ ఏమవుతుందంటే 12 అవుతుంది. అందరికి అర్థమైంది అనుకుంటాను. ఓకే, ఈ టేబులేషన్ మెథడ్ ద్వారా మనం బోత్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ రెండు కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అందరికి అర్థమైంది అనుకుంటాను. ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఒక క్వశ్చన్ ఇస్తాను చూడండి. ఈ క్వశ్చన్ చూడండి. 24కి 36కి 40కి ఇలా అడిగారు అనుకుందాం. 24కి 36కి ఆల్రెడీ చూసాం మనం, 40కి ఎల్సిఎం ఎంత, హెచ్సిఎఫ్ ఎంత? లేదు ఇంకొక నెంబర్ అడిషనల్గా యాడ్ చేశారు అనుకుందాం. ఇంకొక నెంబర్ ఏంటి అంటే ఇలా 60 యాడ్ చేశారు అనుకుందాం. ఇప్పుడు ఎల్సిఎం ఎంత, హెచ్సిఎఫ్ ఎంత? ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఫస్ట్ ఆ 4 నెంబర్లు దేనితైనా పోతున్నాయా, మీకు ఏ నెంబర్ స్ట్రైక్ అయితే అదే తీసుకోండి. నాకైతే 4 స్ట్రైక్ అవుతుంది. 4తో చూద్దాం. 4తో 4 8 కాదు, 4 6 4 9 4 10 తర్వాత 4 ఎన్ని టైమ్స్, 15 టైమ్స్. ఇప్పుడు మీరు ఏం చూడాలంటే ఈ 4 నెంబర్లు ఏదైనా నెంబర్తో క్యాన్సిల్ అవుతున్నాయి. 2తో అవ్వవు, ఇది అవ్వదు. 3తో 3తో ఇది అవ్వదు. కాబట్టి ఇంక అయిపోయింది. ఇంకా 4 నెంబర్లో క్యాన్సిల్ అయ్యే నెంబర్ ఇంకేది లేదు. మరి ఏది లేనప్పుడు వెంటనే 4ని మీరు దేని కింద కన్ఫర్మ్ చేయొచ్చు అంటే హెచ్సిఎఫ్ కింద కన్ఫర్మ్ చేసేయచ్చు. ఓకేనా? ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేద్దామంటే దాన్ని కంటిన్యూ చేస్తారు. ఎలా అనంటే ఈ 3 నెంబర్లు మనకి 3తో పోతున్నాయి. 3తో 3 2 టైమ్స్, 3 3 టైమ్స్, 10 అలా వదిలేయండి. ఒకవేళ క్యాన్సిల్ అవ్వకపోతే అలా రాసేయడమే. ఆ తర్వాత 3తో 3 ఎన్ని టైమ్స్ అని అంటే 5 టైమ్స్. ఆ తర్వాత ఏ 2 నెంబర్లు అయినా అవుతున్నాయి, ఈ 2 నెంబర్లు 5తో అవుతున్నాయి. 2 నెంబర్లు అయినా తీసుకోవచ్చు మీరు. 5తో 2 ఇలా రాసేయండి, 3 ఇలా రాసేయండి. 5 2 5 3 మళ్ళీ ఈ నెంబర్లు చూడండి. 2తో పోతున్నాయి కదా, 1 3 2 1 సారీ ఇక్కడ 1 అదే విధంగా 3. ఆ తర్వాత నెక్స్ట్ ఇటు చూడండి. ఇది చూసినట్లయితే మళ్ళీ 3తో పోతున్నాయి కదా, 1 1 1 1. ఇప్పుడు వీటన్నిటి యొక్క ప్రొడక్ట్ చేసేయండి. అదే మనకి ఏమవుతుందంటే ఎల్సిఎం అవుతుంది. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్స్ టు ఆ ప్రొడక్ట్ చేసేటప్పుడు కూడా ఎలా అంటే 5 ఇంటూ 2 పేరు ఎప్పుడున్నా కానీ దాన్ని అలా వదిలేయడమే. ఎందుకంటే 5 2 ఎంత అంటే 10, 4 3 12, 12 3 36, 5 2 ఆల్రెడీ 10 కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 360 అవుతుంది. ఓకేనా? అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను పాయింట్. దిస్ ఈజ్ అబౌట్ షార్ట్ డివిజన్ మెథడ్. జనరల్గా ఏంటంటే మనం ఎగ్జామ్లో సాల్వ్ చేసేటప్పుడు ఇదే విధంగా మనం షార్ట్ డివిజన్ మెథడ్ చేస్తాం. అయితే ఈ షార్ట్ డివిజన్ మెథడ్ చేసేటప్పుడు ఎందుకంటే ఎగ్జామ్లో ఎక్కువగా మనం ఎప్పుడు చూసినా కానీ ఎల్సిఎం అనగానే మనకి వెంటనే స్ట్రైక్ అయ్యే మెథడ్ ఇదే సాల్వ్ చేస్తాం.
ఇది సాల్వ్ చేసేటప్పుడు ఒక 2 కండిషన్ చెప్తాను. ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అలాగే హెచ్సిఎఫ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఎల్సిఎం ఎప్పుడైనా క్యాలిక్యులేట్ చేశారనుకోండి, సో ఎల్సిఎం ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసినా కానీ సో ఎన్ని నెంబర్లు ఉంటే అన్ని నెంబర్కి డైరెక్ట్గా ట్యాబ్యులేషన్ మెథడ్ వేసేయద్దు. ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కండిషన్ ఏంటి అని అంటే ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కండిషన్ ఏంటంటే ఫస్ట్ కండిషన్ చెప్పే ముందు ఎల్సిఎం ఎప్పుడైనా కానీ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, సో 3కి ఎల్సిఎం ఎంత అంటే 3a, 3కి 4కి ఎల్సిఎం ఎంత అంటే 12. ఓకేనా. ఒకవేళ 3కి 6కి ఎల్సిఎం ఎంత అంటే 6. అంటే ఎల్సిఎం మేబీ ఈక్వల్స్ టు లీస్ట్ నెంబర్ ఆ మల్టిపుల్ ఆఫ్, సో ఎల్సిఎం మేబీ ఈక్వల్స్ టు లీస్ట్ నెంబర్ కాదు, ఎల్సిఎం మేబీ ఈక్వల్స్ టు లార్జర్ నెంబర్. ఎందుకంటే 3కి 4కి ఎల్సిఎం ఎంత అని అంటే 3కి 4కి ఎల్సిఎం ఎంత అంటే 12. ఒకవేళ 3కి 6కి ఎల్సిఎం ఎంత అని అంటే 6. ఓకేనా. 4కి 8కి ఎల్సిఎం ఎంత అంటే 8. అంటే ఎల్సిఎం మేబీ ఈక్వల్స్ టు, సో ఈ పాయింట్ రాసుకోండి ఎప్పుడైనా కానీ ఎగ్జామ్లో, సో మనకి కొన్నిసార్లు యూజ్ అవుతుంది. LCM may be equals to larger number. LCM may be equals to larger number or multiple of larger number or multiple of larger number. LCM may be equals to larger number or multiple of larger number. అదే విధంగా హెచ్సిఎఫ్ లో కూడా ఈ పాయింట్ రాసుకోండి. హెచ్సిఎఫ్ లో పాయింట్ ఏంటంటే హెచ్సిఎఫ్ మే బి ఈక్వల్స్ టు స్మాలర్ నెంబర్. హెచ్సిఎఫ్ మే బి ఈక్వల్స్ టు స్మాలర్ నెంబర్. హెచ్సిఎఫ్ మే బి ఈక్వల్స్ టు స్మాలర్ నెంబర్. హెచ్సిఎఫ్ మే బి ఈక్వల్స్ టు స్మాలర్ నెంబర్ or ఫ్యాక్టర్ ఆఫ్ స్మాలర్ నెంబర్. మీరు ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసినా కానీ సో ఇదే వస్తుంది, ఫ్యాక్టర్ ఆఫ్ స్మాలర్ నెంబర్. ఓకేనా. ఫ్యాక్టర్ ఆఫ్ స్మాలర్ నెంబర్ అంటే ఎలా అని అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇందాక ఆల్రెడీ ఒక క్వశ్చన్ సాల్వ్ చేసాం. 36 అలాగే 24కి 36కి 48కి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసి మనకి 144 వచ్చింది. హెచ్సిఎఫ్ క్యాలిక్యులేట్ చేస్తే 12 వచ్చింది. అంటే ఎల్సిఎం మేబీ ఈక్వల్స్ అయితే 48కి ఈక్వల్ అవ్వాలి, లేదా 48 యొక్క మల్టిపుల్, 48 3 టైమ్స్ కదా 144 అది, లేదా హెచ్సిఎఫ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు చూడండి హెచ్సిఎఫ్ మేబీ ఈక్వల్స్ టు స్మాలర్ నెంబర్ ఆర్ ఫ్యాక్టర్ ఆఫ్ స్మాలర్ నెంబర్. సో అర్థమైంది అనుకున్నాను అందరికీ. ఓకేనా. సో అది ఫస్ట్ పాయింట్. అలాగే సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు టేబులేషన్ మెథడ్ చేసేటప్పుడు సో వైల్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మాత్రం, సో ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వైల్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ ఎల్సిఎం ఎలిమినేట్ కామన్ ఫ్యాక్టర్స్. ఇది బాగా యూజ్ అవుతుంది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎలిమినేట్ కామన్ ఫ్యాక్టర్స్. ఓకేనా. ఇక్కడికి వచ్చేటప్పటికి సెకండ్ పాయింట్ ఏంటంటే ఎలిమినేట్ కామన్ మల్టిపుల్స్. ఓకేనా. ఎలిమినేట్ కామన్ మల్టిపుల్స్. సో ఎలా అనంటే చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సో 2కి 5కి 4కి 8కి 10కి సో 12కి అలాగే 24కి సో నెక్స్ట్ 48 వీటన్నిటికీ ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేద్దాం అనుకున్నారు. సో 48, 60 వీటన్నిటికీ ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాల్సి వచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా దీనికి టేబులేషన్ మెథడ్ వేసేయకూడదు. ఇలా టేబులేషన్ మెథడ్ వేసేయకూడదు. ఏం చేయాలి? ఎలిమినేట్ కామన్ ఫ్యాక్టర్స్. అంటే 2 అనేది 4 యొక్క ఫ్యాక్టర్, 2 వదిలేయండి. 5 అనేది 10 యొక్క ఫ్యాక్టర్, 5 వదిలేయండి. 4 అనేది 8 యొక్క ఫ్యాక్టర్, 4 వదిలేయండి. 8 అనేది 24 యొక్క ఫ్యాక్టర్, వదిలేయండి. 10 అనేది 60 యొక్క ఫ్యాక్టర్, 10 వదిలేయండి. 12 అనేది 24 యొక్క ఫ్యాక్టర్, వదిలేయండి. 24 అనేది 48 ఫ్యాక్టర్, వదిలేయండి. సో 48 అనేది 60కి ఫ్యాక్టర్ కాదు కాబట్టి జస్ట్ 48కి 60కి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేస్తే అదే మీ ఆన్సర్ అవుతుంది. అందరికి అర్థమైంది అనుకున్నాను. సో క్వశ్చన్ చూడండి ఎగ్జామ్లో ఎలా అడిగారంటే, సో ఇదే క్వశ్చన్ 16కి 24కి 48కి 96కి ఎల్సిఎం ఎంత అని అడిగారు. ఒకసారి అడగగానే టేబులేషన్ మెథడ్ చేసేయకూడదు. మీరు ఎలిమినేట్ కామన్ ఫ్యాక్టర్. 16 అనేది 48 యొక్క ఫ్యాక్టర్, వదిలేయండి. 24 48 యొక్క ఫ్యాక్టర్, వదిలేయండి. 48 అనేది 96 యొక్క ఫ్యాక్టర్, 48 కూడా వదిలేయండి. కాబట్టి ఎల్సిఎం ఎంత అంటే 96. క్లియర్? సో అందరికి అర్థమైంది అనుకుంటాను. ఎలిమినేట్ కామన్ ఫ్యాక్టర్స్.
ఏవైతే చివరికి మిగిలిపోతాయో వాటితో మాత్రమే ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ కాన్సెప్ట్ మీకు టైమ్ అండ్ వర్క్లో వర్క్ పార్ట్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఎల్సిఎం తీసుకోవాలి. మరి ఆ ఎల్సిఎం తీసుకునేటప్పుడు ఈ పాయింట్స్ తెలిస్తే మనకి తొందరగా ఎల్సిఎం తీసుకోగలుగుతాం. మళ్ళీ ప్రతిసారి టేబులేషన్ మెథడ్ వేసి లాంగ్ చేయడం అనేది ఇబ్బంది పడతాం. సో మనకి ఎప్పుడైనా కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నా కానీ ఎలిమినేట్ చేసేయండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఎలిమినేట్ కామన్ మల్టిపుల్స్ అంటే ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా ఉంది. సో 4 కామా 60 కామా 144 కామా 144 కామా అలాగే 122 వీటి యొక్క హెచ్సిఎఫ్ ఎంత అని అడగగానే పాయింట్ ఏం చెప్పాలి, ఎలిమినేట్ కామన్ మల్టిపుల్స్. 60 అనేది 4 యొక్క మల్టిపులే కదా, 4 టేబుల్లో 60 వస్తుంది కదా, కాబట్టి మీరు 16 తీసేయచ్చు. 144 కూడా 4 టేబుల్లో వస్తుంది. మీరు ఆల్రెడీ నెంబర్ సిస్టమ్ క్లాస్లో డివిజిబిలిటీ రూల్ నేర్చుకున్నారు. జస్ట్ లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అయితే అది 4తో డివిజిబుల్ అవుతుంది. అంటే 4తో డివిజిబుల్ అవుతుందంటే అది 4 యొక్క మల్టిపుల్. ఓకేనా? సో అంటే ఇక్కడ ఏంటంటే 144 అనేది ఎలిమినేట్ చేసేయచ్చు. ఇక్కడ 122 అనేది 4తో అవుతుందా? 122 అనేది 4తో అవ్వదు, ఎందుకంటే ఇక్కడ 24 అయితే అయ్యి ఉండేది. అప్పుడు ఈ రెండింటికి హెచ్సిఎఫ్ తీసుకుంటారు, అదే మీ ఫైనల్ హెచ్సిఎఫ్ అవుతుంది. ఓకేనా? 4కి 122కి హెచ్సిఎఫ్ ఎంత అని అంటే ఎంత అవుతుంది అంటే 2 అవుతుంది. ఓకేనా? క్లియర్? సో అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పటి వరకు మనం 2 మెథడ్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ థర్డ్ మెథడ్ డిస్కస్ చేద్దాం. థర్డ్ మెథడ్ ఏంటంటే లాంగ్ డివిజన్ మెథడ్. ఈ లాంగ్ డివిజన్ మెథడ్ దేనికి క్యాలిక్యులేట్ చేస్తాం మనం? హెచ్సిఎఫ్ క్యాలిక్యులేట్ చేయడానికి. ఓకేనా?